హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాం అత్త కోడలు కొత్త రెసిపీతో చూపిద్దామని. అదేంటి అనుకుంటున్నారు? పాతకాలం అంటే 90s కిడ్స్ కి చాలా ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. అదేంటంటే పులుపులు పులుసు. నాకు కూడా చాలా ఫేవరెట్ అన్నమాట. మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. మేమైతే ముందు పొట్టు పెసరపప్పు తీసుకొచ్చి నానబెట్టేసాం అనమాట. నానబెట్టి కడిగి శుభ్రంగా రుబ్బేసుకున్నాం. అదంతా ఇప్పుడు ఒకసారి మీరు క్లిప్పింగ్ చూసేయండి. చూసిన తర్వాత మనం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇలా పొట్టు పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకొని మనం మినపప్పు కడిగినట్టే కడుక్కోవాలన్నమాట. ఇలా కడిగిన తర్వాత మనం గ్రైండర్లు వేసి అయితే రుబ్బుకోవాలి. వాటర్ అనేది లేకుండా రుబ్బుకోండి. అప్పుడే మనకి పునుకులు అనేవి బాగా వస్తాయి అన్నమాట. పిండి అనేది లూజ్ అవ్వకూడదు. మనకి పిండి నలగడానికి ఫ్రీగా ఉప్పు వేసి నలుపుకోండి. ఇలా మెత్తగా నేను వీడియోలో చూపించినట్టుగా రుబ్బుకోవాలన్నమాట. కొంచెం పొట్టు ఉంచే కడుక్కున్నట్టయితే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో కొంచెం పొట్టు ఉంచుకొని ఇప్పుడు పులుకులు వేద్దామమ్మా. పులుకులు వేసి తర్వాత పులుసు ఎలా పెడదాం, కూరది ఎలా ఉందో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసి నూనె పోసేస్తాను. నువ్వు కూర్చుండిపోతావు. పిండి రుబ్బేసిన తర్వాత అమ్మా ఇలా మదించుకున్నాం అనుకో గుల్లగా వస్తాయి అన్నమాట. పునుకు గుల్లగా వస్తే మన పులుసు అన్నీ పీల్చుకుంటుంది అన్నమాట. నూనెలో వేయగానే ఇలా తేలితే గుల్ల ఉన్నట్టు అన్నమాట పురుగు. అప్పుడు మనం కూరలో వేసిన పులుసు అన్నీ లాక్కుంటాం. మాకైతే ఎప్పుడు అలవాటే కనుక ఇలా వేసుకుంటే మాకు బాగానే వచ్చింది. ఇలా గుల్లగా వచ్చేస్తాయమ్మా. ఒకళ్ళు కొత్తగా వేసుకునే వాళ్ళకి రాలేదు, ఇలాగ వేసినట్టు రాలేదు, మొలిగిపోతున్నాయి, తేలట్లేదంటే కొంచెం కరివేపాకు సోడా వేసుకోండి. ఎలా ఉందో చూడండి. కొంచెం చూడమంటావా అత్త? కొద్దిగా చూడు. ఎవరికత్త భలే ఉన్నాయా? చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. మెత్తగానే ఉంటాయి. మరి ఎప్పుడు వేసినట్టే వచ్చినాయా? బాగున్నాయి. చాలా పొంగిని మెత్తగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది వరకు మా చిన్నప్పుడు అయితే ఈ అమ్మ మామూలు బజార్లో అమ్మేవారు ఎక్కువ పెసరకుంటు. మా చిన్నప్పుడు పెసరకుంటు చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో కూడా వండుకున్నాం చాన్నాడు. మా అమ్మ చేతి ఇంకా రుచిగా ఉండేవి. అయితే బయట అమ్మేవారు. అవి పచ్చగా తెల్ల ఎలాగ ఉండేవి కదమ్మా. అవి ఎలాగేసేవారు? తెల్లగా ఉండేవి. పసుపు కలర్ వేసేవారు ఏమో. అవి తెప్పించి ఇంతంత ఉండేవి. అవి మొక్కలు కోసి వండుకుండేవి. ఈ నూనె పోసేసుకున్నాం. వేడిగా ఉంది కదా. ఉల్లిపాయలు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ముందే కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే పులుసులో బాగుంటుంది. ఇందులో సాల్ట్, ఉల్లిపాయలన్నీ సాల్ట్ వేస్తే గమ్మున మగ్గిపోతాయి కదా. కళ్ళుప్పు వేసుకోండి. మనకి కూరకి రుచి బాగుంటుంది అన్నమాట. కళ్ళుప్పు, కొద్ది పసుపు, ఆ టమాటా కూడా పోసాయమ్మా. కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయ కొంచెం మగ్గనిస్తే కూరలో బాగుంటుంది అన్నమాట. చూపిస్తాను. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినాయి కదమ్మా. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసారనుకో. వేసి కొంచెం మగ్గాలన్నమాట. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గితే బాగుంటుంది. కూర గుజ్జులాగా వచ్చి టేస్ట్ అది బాగుంటుంది. 2 టమాటాలు పెద్దవి తీసుకున్నాను నేను. కూరకి సరిపోతాయి. మీరు వడ్డే కూరని బట్టి టమాటా తీసుకోండి. ఇప్పుడు కారం వేసి ఉల్లిపాయ ఇలా బాగా మగ్గిపోయింది కదమ్మా. సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం 2 చెంచాలు కారం వేసి
ఆ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంది. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత అప్పుడు పునుకులు వేసుకుంది. అత్త, ప్రతి కూరలో నువ్వు ముందు కూరగాయలు వేసి ఆ తర్వాత కారం నీళ్ళు వేస్తావు కదా, ఈ కూరకేంటి ముందే కారం వేసి అప్పుడు నీళ్ళు వేసావు? పునుకులు ఇలాగ నీళ్ళు మరుగుతున్నప్పుడు అయితే పునుకులు ముందే వేసి ఉంచుకున్నాం కదమ్మా, చల్లారినాయి కదా, ఇలా మరుగుతున్న నీళ్ళు అయితే గమ్మున ఎక్కువ పీల్చుకుంటది, సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట పునుకులు. మనకి పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి అనమాట. ఇలా మరుగుతున్నప్పుడే అత్తయ్య అయితే మనం పునుకులు వేసేసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఇలా ఈ స్టెప్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అంతా పునుకులకి పట్టి పునుకు టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు. ఇవి ఒక 2 నిమిషాలు ఈ వాటర్ లోనే ఉడికించుకోవాలి. ఈలోగా మనం చింతపండు పులుసుని అయితే తీసి పెట్టుకుందాం. ఈ చింతపండు పులుసు తీసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, పునుకులు అనేవి చక్కగా ఉడుకుతున్నాయి కదా వాటర్ లో. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే ఒక్కసారి మనం కలుపుకోండి. అలా కలుపుకున్నట్టయితే మనకి కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందన్నమాట పునుకులకి, ఎందుకంటే మనకి పునుకులు అనేవి ఎక్కువ వాటర్ కంటెంట్ లాగేసుకుంటాయి అనమాట. చూసారు కదా, మనకి పునుకులు ఎలా వేసాము, మనకి ఎంత బాగా వాటర్ అనేది లాక్కుందో. సో పునుకులు ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది లాక్కుంటాయి. సో కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కొద్దిగా కొత్తిమీరని అయితే పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టే మనకి తినేటప్పటికి కూడా కన్సిస్టెన్సీ బాగుంటుంది. చూసారు కదా, మరి ఎంత సింపుల్ గా టేస్టీగా చేశారో అత్తయ్య అయితే. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి. పులుపు కూర బాగుంది, చాలా పులుపు అన్ని రకాలుగా బాగుంది కూర. మా అమ్మ ఉన్నట్టు వండింది, చాలా బాగుంది. మీ అమ్మ తింటే కదా, మీ అమ్మ తింటే వండకపోతే ఎలా వండుతావు? లేదు, మా అమ్మలా వండలేదు కదా, వండామంటే బాగుంది.